ఫ్రెండ్స్, మీకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉందా? మీరు 3 సంవత్సరాల నుంచి దాంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? అయితే మీరు ఎప్పుడు మీకు ఆన్లైన్ అకౌంట్ లేకపోయినా కానీ, మీకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ, మీరు యాక్సిస్ బ్యాంక్లోంచి ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా కానీ, మీకు ఎడ్జ్ లాయల్టీ పాయింట్స్ అనేవి, ఎడ్జ్ లాయల్టీ రివార్డ్ పాయింట్స్ అనేవి మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. మీరు కనుక ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే వితౌట్ కార్డ్ యూజ్ చేసి లేదంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళైనా ఎక్కువగా వాడుతున్నట్లయితే ఈ యాక్సిస్ బ్యాంక్ ఎడ్జ్ లాయల్టీ రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. వీటిల్లో మీకు యాక్సిస్ బ్యాంక్ ఎడ్జ్ లాయల్టీ పాయింట్స్లో మీకు ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు మీరు సైన్ అప్ అవ్వాలి. ఈ సైన్ అప్ అయిన తర్వాత ఇందులో మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి. కస్టమర్ డీటెయిల్స్ అంటుంది, అంటే కార్డ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ తోటి, లేదంటే సేవింగ్స్ అకౌంట్ తోటి ఇలా మీరు దీంట్లో లాగిన్ అయ్యి దీంట్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అడ్రస్సు, ఈ కమ్యూనికేషను, ఫుల్ నేము ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ కొడతారు, సైన్ అప్ అవుతారు. సబ్మిట్ కొట్టి సైన్ అప్ అయిన తర్వాత ఇందులోంచి మీకు ఇలాగా పైన ఉన్న చూడండి రీడీమ్ నౌ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత రివార్డ్ స్టోర్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మీకున్న పాయింట్స్ ఎన్నైతే పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు మీ దగ్గర దాంట్లో 5730 పాయింట్లు ఉన్నాయనుకోండి, మీకు ఒక పెన్ డ్రైవ్ వస్తుంది, 16 GB HP పెన్ డ్రైవ్. అలాగే ఇదిగోండి చూడండి, ఇక్కడ చూడండి 4830 పాయింట్లు ఉన్నట్లయితే వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్, మీకు ఇంకా ఎక్కువ పాయింట్లు ఉన్నట్లయితే ఇలా సూట్ కేస్ అని, నెక్స్ట్ ఇలా బ్యాగ్స్, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఇదిగోండి చూడండి 15,000 పాయింట్లు ఉన్నాయి అంటే ఈ 15,000 పాయింట్లకి ఈ రైస్ కుక్కర్, ఇలా బెడ్షీట్, వెల్స్పన్ బెడ్షీట్, నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రికల్ కెటిల్, ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. మీకు దీన్ని హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ కూడా మీకు లభ్యమవుతాయి. కావాలంటే మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవచ్చు. వితిన్ 7 డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా? అంతగా కాదనుకుంటే మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఈ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మొబైల్ రీఛార్జ్ నుంచే మీరు అంటే ఇందులో ఉన్న మొబైల్ నెంబర్కే మీరు రీఛార్జ్ చేసుకోగలరు. లేదంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు, మ్యూజిక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి DTH రీఛార్జ్ చేసుకోవచ్చు. DTH రీఛార్జ్ చేసుకోవడానికి మీరు నెంబరు దాంట్లో ఎక్కించుకోవాలి. ఓకేనా? మీకు అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్.